అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 15. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. తీతు 3:5-6 అపవిత్రమైన మురికి ఆత్మలోనికి దేవుని ఆత్మ రావాలనన్నా అది శుద్ధి చేయబడి ప్రక్షాళన చేయబడి కడగబడవలను. ఒక వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి యేసుప్రభు శిలువలో సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసముంచిన ఎడల అతడు క్షమింపబడును. అప్పుడు దేవుని ఆత్మ తనంతట తానే అతని ఆత్మలోనికి వచ్చును. దీనిని నూతన జన్మ అందురు. అది ఎందుకు అట్లు పిలువబడెను? అలాగున అది జరుగునని నాకెట్లు తెలియను? నాలో మూడంతల ఉన్నతమైన మార్పు కలుగుట నేను గమనించి తిని గనక నేను తెలుసుకొనగలను. పాపమును బట్టి నేను మూడంతల దిగువ స్థితిలో నుండుట ఎరిగి తిని. ఒకప్పుడు మృతమైన ఆత్మ, చీకటి అయిన ప్రాణము, అపవిత్రమైన శరీరము. కానీ ఇప్పుడు నూతన జన్మ వలన మూడంతల ఉన్నతమైన మార్పు కలిగింది. కడగబడిన నా ఆత్మలోనికి దేవుని ఆత్మ వచ్చుట ద్వారా ఒకసారి అపవిత్రమైన నా శరీరం పరిశుద్ధాత్మకు పరిశుద్ధాలయముగా మార్చబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? 1 కొరింథీ 3:16. ఎంతో కాలం నుండి అపవిత్రముగా ఉన్న నా దేహం ఇప్పుడు దేవుని ఆలయమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా నాకు అవే చేతులు, అవే పాదములు, అదే నాలుక ఉన్నను. ఇప్పుడు నేను వాటిని అపవిత్రపరచుటకు నిరాకరించుదును. నేను రూపాంతరము చెందక మునుపు నా నాలుక, పెదవులు, నా కన్నులు అవి ఇష్టపడిన వాటిని చేసినవి. నేను ఎడతెగక అపవిత్రపరచబడి తిని. ఇప్పుడు నేను దేనిని కోరుచున్నాననగా దేవుణ్ణి స్తుతించుట, ఆయనను ఆరాధించుట, ఆయనను గొప్ప చేయుట. ఈ నా చేతులతో నేను పొరుగువారికి సేవ చేయవలనని, ఇదే నాలుకతో దేవుని కొనియాడవలనని కోరుచున్నాను. ఇప్పుడు నా దేహము దేవుని ఆలయమైనది. దేవుడు నాకు దైవిక జ్ఞానమిచ్చుటచే చీకటితో నిండిన నా ఆత్మ వెలిగింపబడిన ఆత్మగానైనది. దైవిక జ్ఞానము రాకమునుపు నవలలు, కథలు, అపవిత్రమైన పుస్తకముల యందలి ప్రేమ నాపై నాయకత్వం వహించినవి. అట్టి వాటి విషయమై నా కన్నులు విశాలముగా తెరవబడుటచే దేవుని వాక్య విషయమైన శ్రద్ధ లేకుండెను. కానీ ఇప్పుడు వెలిగించబడిన ఆత్మ కలిగి ఉండటం వలన దేవుని వాక్య విషయములో, దేవుని ఇంటి విషయములో నూతన ప్రేమ నాలో నుండుట కనుగొంటిని. అంతేగాక నా శత్రువుల ఎడల కూడా నాకు ప్రేమ కలిగింది. జాతి, తెగ, మలయాళపు వారని కానీ, తమిళులని కానీ, తెల్లవారని కానీ, నల్లవారని కానీ భేదం లేకుండా అందరూ ఒకటేనను భావము కలిగింది. మృతమైన నా ఆత్మ ఉజ్జీవించబడినది. ఎట్లు? ఇప్పుడు నేను దేవుని సన్నిధిని అనుభవించగలను, దేవునితో మాట్లాడగలను, ఆయన నాతో మాట్లాడును, నేను ఆయన సన్నిధిని అనుభవించగలను. దేవుడు ఆత్మ, నేను ఆయనను ప్రేమించగలను, వెంబడించగలను, విధేయత చూపగలను. దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను మూడంతలుగా నూతన వ్యక్తిగా చేయుటచే నూతన జన్మ. అపవిత్రమైన నా శరీరం దేవుని ఆలయముగా నగుట, చీకటి అయిన నా ఆత్మ వెలిగింపబడిన ఆత్మగా నగుట, మృతమైన నా ఆత్మ జీవించు ఆత్మగా నగుటయే. నూతన జన్మ అన్నది నిరంతరము జీవించుదునను ఆశ కలిగించును. నేను నిరంతరము జీవించుదునను నిశ్చయత నాకు కలదు. నా ప్రభువుతో నేను నిరంతరము అమర్త్యమైన, పరసంబంధమైన, నిత్యమైన శరీరముతో జీవించుదును. అంతేకాకుండా పరలోకపు రాజుగా, ఆయన జతపనివానిగా ఉందును. ప్రైజ్ ది లార్డ్.